నేను ఎప్పుడు మా తాతలు నేతులు అయినారు, మా వాసలు చూడండి అని ఏదో సామెత ఉన్నట్టు ఇప్పుడు కూడా ఇంకా కాలం చెల్లిపోయింది అంటున్నాను. జేసీ బ్రదర్స్కైనా అదే చెప్తున్నాను. వాళ్ళ కొడుకులు రావాలనుకుంటున్నారు రాజకీయంలోకి. యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను రాజకీయాలకి ఇటుకు వచ్చినప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెప్పాను 2006 నుంచి ఇక్కడ ఏమేమి ఇష్యూస్ రిజాల్వ్ చేశాను. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొని వచ్చాను, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ రిజాల్వ్ చేసినాను, చాలా రిజాల్వ్ చేసినాను చెప్తాను గర్వంగా. దానిలోకి అంటే ఒక తండ్రికి పేరు తెచ్చే విధంగానే చేసినామే తప్ప ఇంకో విధంగా లేదు. శ్రీరామ్ ఏం చేసినాడు నేను చెప్తాను. మా ఏరియాలో సుధాకర్ అనే అతన్ని చంపడానికి ఒప్పందం ఇచ్చినాడు. ఏ సుధాకర్ని? కామిరెడ్డిపల్లి సుధాకర్ అనే అతన్ని చంపడానికి ఒప్పందం ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు. చిన్న వయసులోనే, ఇంకా అప్పటికి వయసు కూడా రాలే అతనికి. ఎలక్షన్ ఎందుకు? తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం. ఇదే ఐడెంటిటీ ప్రూవ్ చేస్తే నవ్వేడేస్ ఈ ఫ్యాక్షనిస్టులకు దీనిలకు కాలం చెల్లిపోయిందండి. ఇంకా నువ్వు ఆ సిద్ధాంతాలను పట్టుకుంటే కాదు. ఆ రక్తం మరకలకు ఎదుగుదలే లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇంకా నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే దెర్ ఇస్ నథింగ్ రిగ్రెట్. నిన్ను ఆడ ఓడించిన తర్వాత మన లోకల్ బాడీస్లోనూ నీకు అంత వైఫల్యం చెందిన తర్వాత నువ్వు ధర్మవరం లేక వచ్చేసి నన్ను కామెంట్ చేసింటే నేను ఆ మాట అన్నా. నన్ను ఏమని కామెంట్ చేసినాడు అక్కడికి వచ్చి, మీరెవరు బెదిరుకోవద్దండి ఇట్లా బెదిరిస్తున్నారు అంటే, నేను బెదిరించే కాలం పోయింది. మీరు 2 కొడితే మేము 4 కొడతాము, మాకు 2 చేతులు ఉన్నాయి, మీకు. అవునవును, అదేంటనే చెప్తాను. కొట్టేయడానికి దీనిలకు మనమే బేల్దార్లం కాదు, మనమే మేస్త్రీలం కాదు. మేము ఆ పంతాన్ని ఎంచుకొని ఉంటే మీరు ఇలా ఉండేవారు కాదు. వాళ్ళు ఆ పంతాతో ఉన్నారు కాబట్టే ఎదుగుదల లేకుండా పోయినారు. ఈరోజు ఓడిపోవడం జరిగింది. ఎవరిని చంపినారండి ఇక్కడ ప్రసాద్ రెడ్డి వాళ్ళ దాంట్లో రాప్తాల్లో? ఎంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, సహచరులు ఉన్న వాళ్ళు ఎంతమంది వీళ్ళే సొంతంగా చేసినారనేది ఎందుకు అపవాదం ఉంది? ఊరికే మనం మాట్లాడుకుంటూ పోతా అంటే చాలా వస్తా ఉంటాయి. ఎందుకంటే తెలియంది కాదు. మా ఏరియాలో ఎంతమందిని ఆర్ఓసి పేరుతో చంపించినారు. మా ధర్మవరం ప్రాంతంలో రావుల చెరువు, వెంకటతిమాపురం, పోతుల నాయకపల్లి ఎంతమంది రెడ్లను చంపించినారు, ఎంతమంది బోయలు చనిపోయినారు. నేను చెప్తా ఫ్యాక్షన్ చరిత్రలో చనిపోయినది ఎవరైనా ఒక్కరు ఉన్నారు అంటే అది పట్టాల రవి, ఒక కమ్మోలలో. ఎక్కడే కానీ కమ్మోలు కానీ ఇబ్బంది పడలేదు. ఎంతమంది రెడ్లను చంపించినాడు? ఒక రెడ్లు ఒక వర్గానే అనగదొక్కాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఎంతమంది బీసీలు బలైనారు? వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది జరిగిందే అంటే వీళ్ళందరూ ఒక ఆయుధంగానే మాత్రమే వాడతారా? నేను ఫ్యాక్షన్ బాధితునే. నేను దాంట్లో మా నాన్నను కూడా పోగొట్టుకున్నా. కానీ కాలానుగుణంగా మనల్ని ప్రజలు ఆ ఫ్యాక్షనిస్ట్గా గానో ఇంకోటిగా గానో అయితే ప్రోత్సహించటం లేదు, దగ్గర రానియటం లేదు. ఆ కాలం పోయింది. ఒకరోజు మా అబ్బా రామిరెడ్డి అబ్బను చూడాలి అంటే భయపడేవాళ్ళు. రామిరెడ్డి ఆడున్నాడు అంటే ఎట్లా దూరంగా పోయేవాళ్ళు. తర్వాత మా నాన్న జనరేషన్కి వచ్చేకల్లా ప్రజల కంటే గ్రూప్లో ఉన్న నాయకులు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉండేది. ఓన్లీ వర్గాల్లో ఉన్న లీడర్లు మాత్రం ఆ గ్రామంలో ఇద్దరితో మాట్లాడేసి పోయినరు అంటే చేసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు అది కాదు, సిస్టమ్ మారింది. నేను ఇప్పుడు ఇంకా అదే పేర్లు చెప్పుకుంటే అయ్యాకైతుంది. జనాల మధ్య తిరగాల. వృత్తిని మనం గౌరవించాల. నేను ఎత్తుకున్న వృత్తి రాజకీయ వృత్తి. నీకు రాజకీయ వృత్తిగా ఉంటే వెళ్ళు, జనాలకి వెళ్ళి తిరుగు. నీకు రాప్తాడుంది, అది ఉంది. నేను క్లియర్గా మీ అమ్మ కూడా మంత్రి అయింది కదా, 5 ఏళ్ళు ఉంది కదా పోయిన గవర్నమెంట్లో. ఏం చేసింది చెప్పమని. మా ధర్మవరం ఒక 3 లక్షల వరకు కోసం 6 గంటల పాటు కొట్లాడినారు సూర్యను ఇద్దరు కలిసి ఈడ తారకరాంపురంలో. ధర్మవరానికి ఆ రోజు నువ్వు ఎందుకు మేలు చేయలేకపోయినావు? ఈరోజు ఎందుకు అడుగుతున్నావు? 20 ఏళ్ళు ఇంకా నువ్వు శ్రీరామ్ అంటే ఎవరు? ఇప్పటికీ నేను అదే అంటున్నా. శ్రీరామ్ అంటే ఎవరు? రవి కొడుకు అనేది తప్ప ఏదైనా క్వాలిఫికేషన్ ఉందో చెప్పండి. ధర్మవరంలో ఓటు అడగడానికి రవి కొడుకు అనేది తప్ప క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. సునీతకైనా ఇప్పటికైనా కానీ పరిటాల సునీత కానీ రవి భార్యను అనేది తప్ప వేరే క్వాలిఫికేషన్ ఎందుకు లేదు? మంత్రిగా చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎందుకు వద్దో నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా చేశా, నేను ఇవి చేశానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను ఎమ్మెల్యే కాకముందే ఈ ఊరికి నీళ్లు తెచ్చానని చెప్పగలుగుతున్నాను. ఈ ఊరికి ఫ్లైఓవర్లు వేయించా, ఈ ఊరికి అభివృద్ధి చేశాను, నేను ఇలా ఈ అభివృద్ధి చేశానని చెప్పగలుగుతాను. టీడీపీ వారు కదా, నేను శాంక్షన్ లేదు. టీడీపీ వాళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతేగాని. ఓకే, మళ్ళీ మీరు వచ్చి పేరు మార్చారు కదా. ఒరిజినల్ పేరు పెట్టాను, మొదట ఏది ఉందో అది పెట్టాను. దానికి దీనికి చాలా తేడా కదా. ఓకే.